సో 4, 13, 22, 31 తేదీల్లో పుట్టారా? రాహు ప్రభావం వల్ల తెలివి, నిజాయితీ, కష్టపడే గుణం ఎక్కువ. ఈ 4 సిరీస్లో పుట్టిన వాళ్ళకి ఫస్ట్ ఎవరితో మ్యారేజ్లు చేసుకుంటే బాగుంటుంది? ఎందుకంటే మ్యారేజ్ అనేది వన్ టైం ఫెస్టివల్, ఇది మళ్ళీ మళ్ళీ చేసుకునేది కాదు. సో మనమంతా కూడా బెస్ట్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ 4 సిరీస్ వాళ్ళకి 1 సిరీస్ అద్భుతంగా ఉంటుంది. అంటే 1, 10, 19, 28 పుట్టిన వాళ్ళు, 2, 11, 20, 29 పుట్టిన వాళ్ళు, 5, 14, 23లో పుట్టిన వాళ్ళు, 7, 16, 25లో పుట్టిన వాళ్ళు, ఈ 4 సిరీస్కి మ్యారేజ్ అద్భుతం. ఇక్కడ డేట్ ఆఫ్ బర్తే కాకుండా పేర్లు కూడా చూడాలి. అమ్మాయి పేరు, అబ్బాయి పేరు, పొంతనాలు ఎంత, కంపాటిబిలిటీ ఎంత. సో పేరులో కంపాటిబిలిటీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్లు కలిసినా ముందుకెళ్ళడం మంచిది కాదు. సో నేనైతే ఏం చేస్తాను, ఆ పేరులో అక్షరాలు మార్చి వీళ్ళకి బంధం అంటే కంపాటిబిలిటీ పెరిగేలాగా మీకు సొల్యూషన్స్ ఇస్తాను. సో ఈ 4 సిరీస్లో పుట్టిన వాళ్ళకి అన్లక్కీ ఫర్ మ్యారేజ్ ఏంటి, ఏ డేట్స్? 8, 17, 26, 9, 18, 27. సో ఈ డేట్స్లో, ఈ 7 డేట్స్లో మ్యారేజ్ చేసుకుంటే ఈ 4 సిరీస్లో పుట్టిన వాళ్ళకి ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, మిస్అండర్స్టాండింగ్, కోపాలు, డబ్బు ఖర్చు అండ్ ఆ కాపురం తొందరగా కూలిపోయే అవకాశం చాలా చాలా ఎక్కువ. సో మ్యారేజెస్కి ముందే కంపాటిబిలిటీ చూసుకోండి, పేరులో బలం బాగుందా లేదా చూసుకోండి, ఆ తర్వాతే ముందడుగు వేయండి. సో మీకు సమస్య ఏదైనా, సో హెల్త్ ప్రాబ్లం ఉన్నా, వెల్త్ ప్రాబ్లం ఉన్నా, రిలేషన్ ప్రాబ్లం ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా, సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే స్క్రీన్లో నంబర్స్ ఉన్నాయి, కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. 28 డేస్ హైదరాబాద్లో ఉంటాను, 1 డే కర్నూలు, 1 డే తిరుపతి. సో ట్రై టు మీట్ మీ పర్సనల్లీ.